మళ్ళీ సరితాను కలిసాను. యా ఇప్పుడు వాళ్ళిద్దరూ క్వైట్ హ్యాపీ. నేనే యాక్చువల్లీ సెటిల్ చేసింది కూడా. మళ్ళీ ఒక 2 days ఆగి మళ్ళీ మాట్లాడతాను. ఓకే డన్. ఇంకేంటైతే ఒక్క నిమిషం యాక్చువల్లీ నాది బ్రేక్ఫాస్ట్ షో టైం అయింది కదా, మళ్ళీ నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను షో అయిపోయిన తర్వాత. బాయ్. హాయ్ అండి, వచ్చారా మీరు? నేను సారీ చూసుకోలేదు, యాక్చువల్లీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఏంటి అంటే నేను ఈ మధ్యలో ఒక సెటిల్మెంట్ చేశాను. సెటిల్మెంట్ అంటే ఏంటి, ఏదో పెద్ద మనీ మ్యాటర్స్ ఏదో సెటిల్ చేశానని అనుకోకండి. నా ఫ్రెండ్కి వాళ్ళ హబ్బీకి రోజు పొద్దున్నే గొడవ అవుతుందట. ఏంటి అని తీరా ఆరా తీస్తే ఏమైంది అంటే, రోజు ఒకటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు, నీకు అసలు వంట రాదు అని చెప్పి పొద్దునే తిట్టేస్తున్నాడట. తనేమో పాపం ఫీల్ అయిపోతుంది. ఆ విషయం అంతా నాకు తెలియదు కదా. నేనేం చేశాను, మొన్న మధ్య ఒక రోజు సరేలే చాలా రోజులు అయింది కదా అని చెప్పి మొన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు సరే ఇల్లు పక్కనే కదా, చాలా రోజులు అయింది కదా కలిసి అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే బ్రేక్ఫాస్ట్ టైంలో వెళ్ళాను కదా అని నాకు కూడా అది బ్రేక్ఫాస్ట్ పెట్టింది. వాళ్ళ ఆయన కూడా ఉన్నాడు. తింటున్నాము, పక్క నుంచి వాళ్ళ ఆయన సెటైర్లు వేస్తున్నాడు అనమాట. నీకు వంట రాదు, అబ్బాయి ఎప్పుడు ఇదే బ్రేక్ఫాస్టా, ఇలాంటి డైలాగులన్నీ నా చెవిలోకి ఎక్కేసరికి ఎంతైనా నా ఫ్రెండ్ కదండి, మనకి ఎలా అనిపిస్తుంది, కొంచెం బాధగా అనిపించింది నాకు కూడా. అందుకే తర్వాత తీరిగ్గా దాన్ని కూర్చోపెట్టి నేనేం చెప్పాను అంటే, రోజు నువ్వు మార్నింగ్ ఈటీవీ అభిరుచిలో వచ్చి నా బ్రేక్ఫాస్ట్ షో చూడు, చక్కగా ఆ రెసిపీస్ అన్ని ఫాలో అయిపో అని చెప్పా. అంటే ఈ రోజు నేను చూపించిన రెసిపీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చెయ్యి, రేపు చూపించేది ఎల్లుండి చెయ్యి, ఇలా చెప్పానన్నమాట. సరే అని ఫాలో అవుతా అని చెప్పింది. అండ్ ఆ తర్వాత 1 week అయిపోయింది. 1 week అయింది కదా, మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేద్దాం, ఏంటి ఇప్పుడు సంగతి ఎలా ఉందా అని చెప్పి నిన్ననే కలిసా. నిన్న కలిస్తే ఇద్దరు క్వైట్ హ్యాపీ. ఎస్, ఎందుకు అంటే చక్కగా డిఫరెంట్ వెరైటీలు చేసి పెడుతుంది కాబట్టి వాళ్ళ ఆయన కూడా ఖుషీగా ఉన్నాడు. వాళ్ళ ఆయన ఇది చేసిన పెట్టివన్నీ తింటోంది కాబట్టి దీనికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. బ్రేక్ఫాస్ట్ షోతో పాటు ఈటీవీ అభిరుచిలో వచ్చే అన్ని కుకింగ్ షోస్ చూసి చక్కగా ఇప్పుడు అన్ని వంటలు ట్రై చేసి అది వంటల్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. చూసారా, నా బ్రేక్ఫాస్ట్ షో వల్ల ఫ్యామిలీస్ రిలేషన్స్ ఎంత స్ట్రెంగ్త్ అవుతున్నాయో అంటే గ్రేటే కదండి. మరి నాకు తెలుసు మీరు అక్కడ కూర్చొని నన్ను అభిమానిస్తారు అండ్ అలాగే అభినందిస్తున్నారు అని కూడా. సరే, ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ షోలో నేను చూపించబోయే బ్రేక్ఫాస్ట్ ఐటెం ఏంటి అనే కదా ఇప్పుడు మీరు ఎదురు చూస్తుంది. అదే పుదీనా దహి పొంగనాలు. ఏంటి మరి, చేసేద్దామా? సరే, ఇప్పుడైతే పుదీనా దహి పొంగనాలు తయారు చేసుకునే విధానాన్ని నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. పుదీనా దహి పొంగనాలకి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ముందు నూనె వేయాలి. సో నూనె కాగిన తర్వాత ఏం చేయాలి అంటే అందులో జీరా వేసుకోవాలి. ఆవాలు అండ్ అలాగే మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఓకే, ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేస్తాను అంటే ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, యాక్చువల్లీ పొంగనాలు అనేది మనం అట్టుపిండితో అలా చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా మీరు అట్టుపిండి నానపెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ నానపెట్టేసుకొని ఇలాగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ టైమ్స్, సాటర్డేస్, లేదంటే ఎప్పుడైనా సరే మీరు దోశలు వేసుకుంటూ ఉంటారు కదా, ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి కనుక మీరు ఇది ప్లాన్ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు నేను ఏం వేస్తున్నాను అంటే పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దాం, మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే ఆకుకూర కదా, ఎక్కువ ఫ్రై అవనిస్తే దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి. 1 minute అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లో గోంగూర వేస్తాను. ఇదేంటి పుదీనా దహి పొంగనాలు అంది, గోంగూర ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే గోంగూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, అందుకని.
పుదీనా ఫ్లేవర్ ఒక్కటి ఉంటే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది అనమాట. అదే మనం దీన్ని ఏదైనా ఆకుకూరతో మిక్స్ చేసామనుకోండి అప్పుడు కాస్త ఫ్లేవర్ తగ్గుతుంది అండ్ అలాగే ఈ ఆకుకూరలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మనకు వస్తాయి. చూసారా మన గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది కదా. 1 నిమిషం పాటు అలా ఉంచుదాము. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే ఒక బౌల్ తీసుకోవాలి, అందులో మనం పెరుగు వేసుకోవాలి. ఏంటి అసలు ఈ ప్రాసెస్ ఏం అర్థం కావట్లేదే అని అక్కడ కూర్చొని బాగా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఎందుకంటే ఈ వంటకం అంటే ఈ ప్రాసెస్ మీకు బాగా అలవాటే, కాకపోతే కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే, అంతమించి ఏం లేదు. సో పెరుగు వేసుకున్నాం కదా. 1 నిమిషం. మన పుదీనా గోంగూర బాగా మగ్గిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇది కాస్త చల్లబడ్డాక మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పెరుగును ఒక బౌల్లోకి తీసుకొని ముందు బాగా బీట్ చేసుకోవాలండి. చూసారా నేనేమో పెరుగును చక్కగా బీట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో ఏం వేస్తాను అంటే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. బాగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. కొత్తిమీర, నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇందులో ఉప్పు వేస్తాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ధనియాలు వేసుకుంటాం. అయిపోయింది. మనకి మెయిన్ గా కావాల్సింది ఈ మిక్స్చరేనండి. ఇది రెడీ అయిపోయింది. సరే ఇది కలిపేశాను. ఇప్పుడు ఇది పక్కన పెడుతున్నాను. మనం ఇందాక పుదీనా గోంగూర అవన్నీ కొంచెం మగ్గపెట్టి ఉంచుకున్నాం కదా, ఆ మిక్స్చర్ ఇప్పుడు చల్లగా అయిపోయింది. నేనేం చేస్తాను అంటే ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటాను. 1 నిమిషం. మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు కదా నేనేం చేస్తున్నాను అనేది. ఆగండి, అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి. పుదీనా గుమగుమలాడిపోతుంది. ఈ పేస్ట్ ని మనం ఏదైతే పెరుగులో అంటే నేను పెరుగులో ఉల్లిపాయలు, కొత్తిమీర, ధనియాలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర ఇవన్నీ వేసేసాను కదా, అందులోనే వేసి బాగా కలిపేస్తాను. ఇదిగో ఆల్రెడీ పొంగనాలు రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేనైతే ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే చక్కగా మనకి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో నేను రెడీ చేసి పెట్టుకున్న పొంగనాలను ఇప్పుడు ఏం చేస్తాను అంటే వీటిలో వేసేస్తాను. ఇప్పుడు చక్కగా కలిపేస్తాను అన్నమాట. బాగా కలిపేశాను. పుదీనా దహి పొంగనాలు నా కోసం అయితే తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఒక మంచి సర్వింగ్ బౌల్ తెచ్చుకొని అందులోకి సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తినేస్తాను అనమాట. సరే సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటా. మామూలుగా పెరుగుతో అంటే ఎక్కువగా దహి వడ, లేదంటే మసాలా బటర్ మిల్క్, లేదు అంటే మాక్సిమం ఇంకేం చేసుకుంటాం. నాకు తెలిసినవి అయితే కొన్ని, అందుకే ఇది ట్రై చేశాను అండ్ చాలా బాగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీని మీద నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మన ఈ పుదీనా దహి పొంగనాలని ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లబడిన తర్వాత తినాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని ఇంకా బాగా ఎలివేట్ అయ్యి టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది అనమాట.
అప్పుడు తింటే అదిరిపోతుంది. సో ఇది మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ లోకి చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అంటే అటు వెళ్ళినప్పుడు అలా ఒక పొంగన నోట్లో వేసుకోవచ్చు, మళ్ళీ ఇలా వెళ్ళి వేసుకోవచ్చు. అండ్ లంచ్ టైంలో తినచ్చు, ఎప్పుడైనా సరే శుభ్రంగా తినేయచ్చు. సో ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే పుదీనా దహి పొంగనాలు అనే చెప్తాను నేను. సరే, మరి మన పుదీనా దహి పొంగనాలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మీరు చూసేయండి. పుదీనా దహి పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: పొంగనాలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొబ్బరి 1/2 కప్పు, గోంగూర 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీరా 1/4 టీ స్పూన్, ధనియాలు 1/4 టీ స్పూన్. పుదీనా దహి పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి జీరా, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, గోంగూర వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకొని ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, కొత్తిమీర, ఉప్పు, ధనియాలు వేసి బాగా కలుపుకొని గోంగూర పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. చివరిగా పొంగనాలను వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పుదీనా దహి పొంగనాలు రెడీ. పుదీనా దహి పొంగనానికి కావలసిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. టేస్టింగ్ టైం. కాస్త పెద్దగా ఉన్నాయి, నిజంగానే సైజ్ కాస్త పెద్దగా ఉంది, కానీ లేదంటేనా ఇలా తీసుకొని ఇలా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. కట్ చేయడానికి కూడా రావట్లేదు. ఓకే, అక్కడక్కడ పుదీనా అండ్ ధనియాలు అండ్ కొత్తిమీర, ఈ ఫ్లేవర్స్ అయితే చాలా చాలా ఎలివేట్ అయ్యాయండి. నేను చెప్పేట్టు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే కనుక ఇంకా ఇంకా బాగుంటుంది. మరి ఇంత టేస్టీ ఫుడ్ కి ఏదైనా కాంబినేషన్ ఉంటే ఎలా ఉంటుంది? డైరెక్ట్ గా తినేయచ్చు, ఎందుకంటే దీనిలోనే బోలెడ్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అందుకని. అలా కాకుండా ఇదేమో పెరుగు కదా, కాస్త సాఫ్ట్ గా ఉంటుంది కదా, మరి ఏదైనా మధ్య మధ్యలో కొంచెం కారంగా పచ్చడి అలా నాలుగుకి టచ్ అయితే ఎలా ఉంటుంది? టేస్ట్ అదిరిపోతుంది కదా. మరి ఇంత క్యూట్ కాంబినేషన్ ని ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలియాలి కదా. అందుకే నేనేం చేయబోతున్నాను అంటే దొండకాయ పండు మిరపకాయ పచ్చడి చేయబోతున్నాను. సో అది ఎలాగో నేను చూపిస్తాను, ఫాలో మీ. దొండకాయ పండు మిరపకాయల పచ్చడి. అబ్బా, ప్రాస ఏం కుదిరింది! దొండ పండు, చాలా బాగుంది కదా. స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇందులో జీరా వేస్తాను. జీరా వేగింది. ఇప్పుడు నేను ఇందులో పండు మిరపకాయలు వేస్తున్నా. ఇది కాస్త వేగాలి. పండుమిరపకాయలు ఒక 2 నిమిషాలు వేయించేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తాను అంటే దొండకాయలు. దొండకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోకుండా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా. నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం దొండకాయలు, ఇప్పుడు కూడా ఇష్టమే అనుకోండి, అందుకే ఇలా వెరైటీలన్నీ ట్రై చేస్తున్నా. ఈ దొండకాయలు బాగా కలుపుతూ వేయిస్తూ ఉండాలి, అంటే కాస్త మగ్గిపోతాయి కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. సరే, నేనైతే కాసేపు మూత పెట్టేసి మగ్గనిస్తాను. ఈలోపు మీరేం చేస్తారు అంటే మన బ్రేక్ఫాస్ట్ షోలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేయండి. అండ్ ఈ లోపు దొండకాయ పండు మిరపకాయల కాంబినేషన్ నేను ఎలాగో చూపిస్తాను కదా, మరి దొండకాయలతో ఇంకేమి కాంబినేషన్ లో పచ్చడి చేసుకుంటే బాగుంటుందో ఆలోచించండి. సో దొండకాయలు చాలాసేపు మగ్గాయి కదా, చూస్తున్నారా, బాగానే మగ్గిపోయాయి. దీంట్లో నేనేమేస్తానంటే ఇప్పుడు ఉప్పు,
ఇప్పుడు దీన్ని బాగా కలుపుతాను. కలిపేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసి ఓ 2 నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉంచుతా. ఆ తర్వాత మూత తీసేస్తే చక్కగా చల్లగా అయిపోతుంది అనమాట. అప్పుడు దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఏం చేస్తాను అంటే నేను ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆన్ చేసుకొని కాస్త నూనె వేస్తున్నాను. అది నూనె కాగుతూ ఉంటుంది ఈలోపు. ఎస్, ఇప్పుడు ఇంక ఇది మూత తీసి పెట్టుకుంటే మెల్లగా చల్లారుతూ ఉంటాయి. ఆ తర్వాత నేను పేస్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఏం చేయాలి అంటే ఇందులో కొన్ని ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు నేనేం వేస్తానంటే ఇందులో పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నా. తర్వాత కొత్తిమీర. ఇది కొంచెం కరివేపాకు ఇవన్నీ అలా వేగుతూ ఉంటాయి. ఈ లోపు నేనేం చేస్తాను అంటే ఈ దొండకాయలు పండు మిరపకాయలు చల్లగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చక్కగా పచ్చడి చేసుకోవచ్చు. నేను మిక్సీ తీసుకొచ్చి ఈ వేగేలోపు ఇది పచ్చడి చేసేస్తాను. దొండకాయ పండు మిరపకాయల పచ్చడి చక్కగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇందాక ఆల్రెడీ నేను తిరుగుమాత వేసుకొని ఉన్నాను కదండి, అందులో మనం ఏదైతే దొండకాయ పండు మిరపకాయల పేస్ట్ చేశానో దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను దొండకాయ పండు మిరపకాయల పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. దీని మీద నుంచి కొత్తిమీర చల్లుకుంటాను. దొండకాయ పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేసరండి. తర్వాత నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దొండకాయ పండు మిరపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1 కప్పు, పండు మిర్చి 1 కప్పు, ఎండుమిర్చి 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి 4, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. దొండకాయ పండు మిరపకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి జీరా, పండుమిర్చి, దొండకాయలు, ఉప్పు వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పచ్చడి చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిని వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పండు మిర్చి పచ్చడి రెడీ. దొండకాయ పండు మిరపకాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. నేను యాక్చువల్లీ ఇది చాలా స్పైసీగా ఉంటుంది అనుకున్నాను, కానీ దొండకాయ ఫ్లేవర్ చాలా బాగుంది. అండ్ పండు మిరపకాయలు కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చాయండి. ఇందాకే చెప్పాను కదా, పుదీనా దహి పొంగనాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత తీసుకొని దాంట్లో కాస్త మన దొండకాయ పండు మిర్చి
పచ్చడి వేసేసుకొని ఇలా తీసుకొని తినాలి అంటే ఇలా తినాలి. చాలా 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 బాగుంది. అయినా ఎప్పుడు నేనే చెప్పాలా? మీరు కూడా ఒకసారి చక్కగా ట్రై చేయొచ్చు కదా. మీకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తాయి. ఈ టేస్ట్లు, ఈ కాంబినేషన్లు ఇవన్నీ నోటితో చెప్పే కంటే అది తిని ఎంజాయ్ చేస్తేనే ఫుల్ఫిల్ అవుతుంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ఈరోజు చేయించినవి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ సూపర్ 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 డూపర్ హిట్ కాబట్టి. మరి ఇవాళ నేను 2 వెరైటీలు చూపించానండి. 2 చక్కగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ అలాగే సమ్మర్ కాబట్టి దహి పొంగనాలు చాలా చలవ కూడా చేస్తాయి. కాబట్టి ఎప్పుడు టైం ఉన్నా ఒక రోజు ముందు కొంచెం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. మరి మన బ్రేక్ఫాస్ట్ షోలోని ఈ 2 వెరైటీస్ అయితే మీరు ట్రై చేయండి. కానీ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు డౌట్ వస్తే ఏం చేస్తారు? నాకు తెలుసు మీకు డౌట్లు వస్తాయి అని చెప్పి. అందుకే www.youtube.com/etv అభిరుచి అని టైప్ చేస్తే చక్కగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. లేదు అంటే www.facebook.com/etv అభిరుచి అని టైప్ చేసినా కూడా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని మీరు హాయిగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అలా చూస్తూ ఈ సమ్మర్ లో హాయిగా చక్కని టేస్టీ టేస్టీ డిషెస్ ని ఎంజాయ్ చేయండి. మరి ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ బ్రేక్ఫాస్ట్ షో. టిల్ దెన్ యు టేక్ కేర్. బై.